అతను ఉద్యోగం సరే సార్, ఇప్పుడు ఓకే, నేను మొదటి పరకామణి కేసు గురించి నేను మాట్లాడను, ఎందుకంటే మాట్లాడడం కూడా ఇష్టం లేదు నాకు దాని గురించి. ఈ రెండో కేసు గురించి మనం మాట్లాడితే పెంచలయ్య దగ్గర ఏదో 3 లక్షలు తీసుకున్నారు కదా, కాదు కాదు సార్, అందుకే మిమ్మల్ని ఇక్కడ కాదు సార్, మిమ్మల్ని ఖండించాలి ఇక్కడ వద్దు. నేను పెంచుల ఇష్యూకి సంబంధించి మాత్రమే నేను ఈ డిస్కషన్ లో మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటి, ఇప్పుడు కూటమి, ఒక నిమిషం సార్, ఒక నిమిషం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఒకటే హల్చల్ అవుతుంది. కరుణాకర్ రెడ్డి గారి హయాంలో 3 లక్షల రూపాయలు లంచం తీసుకొని నేను ఉద్యోగం ఇచ్చాడు అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. విమర్శకి సమాధానం లేదా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకా కరుణాకర్ రెడ్డి గారు స్పందించలేదు. మీరు స్పందించేస్తే మొదటి స్పందన మీద అవుతుంది. నేను ఒక విషయం చెప్తాను రాజు గారు, మొదటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి పార్టీలు ఏదైతే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వెసులుబాటును ఉపయోగించుకొని పొత్తులు కట్టుకొని అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే కదా మనం ఏకదాకాలంలో దాడి చేస్తే ఈ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి కథ పరిసమాప్తం అయిపోతుంది రాజకీయంగా అనుకొని స్వామివారిని ఉపయోగించుకొని రాజకీయాలు ఆడాలనేటువంటి నీచమైన ఆలోచన చేశారు. దానికే శ్రీవారి ప్రసాదం కల్తీ, పరకామణి వ్యవహారము, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ రాజకీయం చేసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఆ దేవదేవుడే వీటన్నిటిని పటాపంచలు చేస్తూ నెయ్యి వ్యవహారం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ వ్యాపారానికి లబ్ధి జరిగేదానికి ఆరోపణ జరిగిందో బయట పెట్టారు. ఇప్పుడు పరకామణి అంశము, ఈ పరకామణి అంశం కూడా ఒరే బాబు ఇలా ఉంటాయి వ్యవహారాలు మీరు చూసుకోండి అని ఈ కూటమి పాలనలో కూడా భారీ చోరీని శ్రీ వెంకటేశ్వర స్వామి బయట పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాజకీయంగా హుందాతనంతో చేయాల, వీళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలు మీద చేయాల. అదేవిధంగా ఇప్పుడు ఈ 3 ఆరోపణలు అయిపోయినాక